అందరికీ శనార్థులు ముచ్చట్ల సంగతి అంటారా పార్లమెంటులో అయితే ఖతర్నాక్ లడాయి నడుస్తున్నది. ఇక మనం పేదోళ్ళం ఆగమైపోతా ఉంటే కేంద్రం అయితే మంచి శుభవార్త చెప్పింది. ఆ ముచ్చటట్లుంటే ఇలా కేసీఆర్ సార్ తెలంగాణ భవన్ వచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళ మీద కత్తులు నూరుటట్టే ఉన్నాడు. ఇక మరి మొత్తం మీద చెప్పులకైతే రాష్ట్రంలో మస్తు డిమాండ్ ఉన్నది. లీడర్లు అయితే చెప్పులు మస్తు విసిరేసుకుంటున్నారు. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు ఉన్నాయి. మరి చూద్దాముండా మన రచ్చ వార్తలు. అరే రే నా చెప్పులు అయితే ముద్దుగానే ఉన్నాయి కానీ ఇక మీ చెప్పులు ఉన్నాయో లేవో జర మంచిగా చూసుకుంటారు. ఎందుకంటే రాష్ట్రంలో చెప్పులకైతే మస్తు డిమాండ్ ఉన్నది. చిన్న లీడర్ కాడికెళ్ళి పెద్ద లీడర్ దాకా మొత్తం చెప్పుల మీద చెప్పులు విసిరేసుకుంటున్నారు. మరి ఈ చెప్పుల కథ ఎవరు షురు చేసిరు, ఏం సంగతి, రాష్ట్రంలో రాజకీయం ఇట్లేందుకు మారిపోయింది అనిపిస్తున్నదిలే. ఇక మరొకసారి చూద్దాం పండి. అన్నవారు నీకు చెప్పుతోని కొట్టండి, వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏనోళ్ళని ఆలోచించమని అడుగుతున్నాం. ఈ సన్నాసి రండా నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. ఈ చెత్తల కొడుకును ఈ అరే నా కొడక మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం. నా కొడక ఎవడనుకున్నావు దొంగ, నా కొడక చెప్పు తీసుకొని తంటావు నా కొడక. అరే రే చెప్పులు వేసుకొని తిరుగుదామంటే మస్తు భయం అనిపిస్తున్నది. ఈ రాజకీయ నాయకుల పక్క పొంటి ఊ అంటే చెప్పు చూపిస్తున్నారు, ఆ అంటే చెప్పు చూపిస్తున్నారు. గా తిర్ర లడాయి చేసుకుంటున్నారు. ఈ చెప్పుల పంచాయతీ ఎప్పుడు మొదలైంది అనుకుంటున్నారా? ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాటలు వినుండ్రి. అన్నవారు నీకు చెప్పుతోని కొట్టండి, అన్నవారు నీకు చెప్పుతోని కొట్టండి, అన్నవారు నీకు చెప్పుతోని కొట్టండి. అగ్గో చూసిరు గదుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గిట్లానికి వస్తే కేటీఆర్ సార్ కూడా ఇదే లెక్కలు అరుచుకున్నాడు. ఒకసారి చూడుండ్రి. చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా. ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏనోళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. చూసిరు గదుల్లో ఈ కొట్లాట తర్వాత కొన్ని దినాలు చల్లగానే ఉండే. అటెన్కా రేవంత్ రెడ్డి సారు ప్రెస్ మీట్ పెట్టిండు. మాజీ సీఎం కేసీఆర్ సార్ నువ్వు గీ లెక్కలు తిట్టిండు. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను. ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెతు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాయమ్మో వాయయ్యో ఇన్నర్ గదుల్లో ఈ మాటలు నేనైతే ఎన్నడూ ఇన్లే మన తెలుగు రాష్ట్రాలల్లా. అవో గా తిర్ర తిట్టుకుంటున్నారు. ఇదే తిట్ల మీద బాల్క సుమన్ సార్ ఏమన్నాడో ఒకసారి వినుండ్రి. చూసిరు కదా బాల్క సుమన్ సార్ కూడా తగ్గుతనే లేడు. చెప్పు తీసుకొని కొడతాం మా సార్నంటారా మా లెక్కనంటారా అని చెప్పి మస్తు ఎల్లాడుతున్నాడు. ఈ చెత్తల కొడుకును ఈ మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్. మా కేసీఆర్ ఉంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మంది పండగకి తొక్కుతున్నా. మాజీ సీఎం కేసీఆర్ సార్ను తిట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున బాల్క సుమన్ సార్ ఇట్లాడుచుకుంటే రేవంత్ రెడ్డి సార్ను ఇట్లా అంటావు, మా రేవంత్ రెడ్డి సార్ను చెప్పు తీసుకొని కొడతా అంటావు అని చెప్పి కాంగ్రెస్ నాయకుడు ఎట్లాడుచుకున్నాడో చూడుండ్రి. ఒకడు బాల్క సుమన్ ఇంతకుముందే చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం. నా కొడక ఎవడనుకున్నావు దొంగ, నా కొడక చెప్పు తీసుకొని తంటావు. నా కొడక నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో
చాలా మందిని చంపినావు బిడ్డ, మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం. నా కొడుక బల్కా సుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో నా కొడుక. రా చూసుకుందాం నా కొడుక, ఏడుకొస్తావు అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడుక, మేము రేపు వస్తాం, మేము దళితులమే కొడుక, చెప్పు తీసుకొని మూతి పనులు వలగొడతాం నా కొడుక. చూసిరు గదుల్లో అసలు కాంగ్రెస్ నాయకుడు ఈసారి కూడా తగ్గుతలేడు. మొత్తం మీద ఉన్న షొప్పులు తీస్తున్నారు, కెమెరాల ముంగట చూపిస్తున్నారు, ఇట్లా నడుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడుక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు, అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు నా కొడుక. నీ గురించి తెలియదారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోసినావు? తెలంగాణ ఉద్యమంలో నీ కథ తెలియదా నా కొడుక? ఈ రోజు బలిపెక్కి ఈ రోజు మాట్లాడుతా ఉన్నావు, చెప్పు తీసుకొని కొట్టాం నా కొడుక. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఏమనుకొచ్చిండో ఇనుండ్రి. 10 ఏళ్ళు అద్భుతంగా చేస్తే దాన్ని సర్వనాశనం చేస్తాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంటా తిట్టుకుంటా పరిచేస్తులను నోటుకొచ్చినట్టు తిడుతున్నారు. నన్ను తిడితే నేను ఊకోవాలా చెప్పు? నేను తిడితే నువ్వు ఊకుంటావా? అంతే, ఇది కూడా తప్పకుండా ప్రజలు తిరగబడతారు, ఉద్యమం. ఇన్నర్ గదుల్లో మమ్మల్ని అంటే మేము కూడా అంటామని చెప్పి బరాబర్ అంటున్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. మల్లారెడ్డి సార్ తక్కువనా మొన్న బహిరంగ సభలో ఏం మాట్లాడిండో ఇనుండ్రి. మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైండ మోడీ. వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి పుట్టని పిసికి పిసుకుతాడు. చూసిరు గదుల్లో ఐసికి తైసి అని చెప్పి కొట్లాడుతున్నారు ఇటు బీఆర్ఎస్ పార్టోళ్ళు అటు కాంగ్రెస్ పార్టోళ్ళు. ఆయన ఎదురైతే పొడుచుకొని చంపుకుంటారా ఏంది కథ అని చెప్పి మస్తు మంది పరిశాన్ అవుతుర్రు. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంద్ ఏనోళ్ళని ఆలోచించమని అడుగుతున్నాం. ఈ సన్నాసి రండా నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. ఈ చెత్తల కొడుకులు ఈ చెప్పు అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక. ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. ఇప్పుడంటే వీళ్ళు ఈ తీరులో కొట్లాడుతున్నారు కానీ వెనకటికి ఎంత ముద్దుగుండే చెప్పుండ్రి రాజకీయాలు. ఒకరిని ఒకరు మంచిగా విమర్శించుకునేది, ఎంతో మంచిగా మాట్లాడుకునేది. ప్రతిపక్ష నేతలైన సరే వాళ్ళ ఇంట్లోకి పోయి వీళ్ళు, వీళ్ళింట్లోకి పోయి వాళ్ళు మంచిగా అన్నం తినేది. అట్లుండే ఒకప్పుడు రాజకీయం. ఓ కార్యకర్తలారా, మీ రాజకీయ నాయకుల మాటలు పట్టుకొని మీరు కూడా కొట్లాడగలరా? ఇంత మీరే ఆగమవుతారు, వీళ్ళు రేపు పొద్దుగల మంచిగానే ఉంటారు. గల్లీ కాడికి వెళ్ళి ఢిల్లీ దాకా ఎటువంటి చట్టాలు చేపట్టాలన్నా పార్లమెంటు భవనంలోనే చేపడతారు. మంచి చెడ్డలు ఏమున్నా పార్లమెంటులోనే మాట్లాడతారు. ఇక పెద్ద పెద్ద చట్టాలు తయారు చేసే సభ పార్లమెంటు సభ. మరి పార్లమెంటులో పేదల కోసం ఏం మాట్లాడుతున్నారు, ఏం సంగతి? మరి మోడీ సార్ ఏమంటున్నారు, కాంగ్రెస్ లీడర్లు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం పండి. तो हमने पहले कार्यकाल में यूपीए के समय के जो गड्ढे थे वो गड्ढे भरने में हमारा काफी समय और शक्ति लगी। हम पहले कार्यकाल में वो गड्ढे भरते रहे। हमने दूसरे कार्यकाल में नए भारत की नींव रखी और तीसरे कार्यकाल में हम विकसित भारत को निर्माण को नई गति देंगे। आदरणीय अध्यक्ष जी, నిన్న పార్లమెంటు సమావేశాలల్లో టక్కబర్ కొట్లాట నడిచిందుల్లో అసలు ప్రతిపక్ష పోలు మోడీ సార్ మాట్లాడకుండా యో గీ తీర్లు అడ్డుకున్నారు. ఒకటే వర్లుడు. प्लीज 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 माननीय सदस्यगण, सदन के नेता बोल रहे हैं, आपको प्लीज आप समझाइए, सदन के नेता बोल रहे हैं, आपको मैंने सबको पर्याप्त समय पर्याप्त अवसर दिया था, यह तरीका गलत है।
यह हमें मर्यादा बना के रखना पड़ेगा। प्लीज बैठे बैठे कोई टिप्पणी नहीं करेगा। చూసిరు కదా కొట్లాట, ఆ కొట్లాట అట్లుంటే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం జూటా ముచ్చట్లు చెప్తున్నారు, బీజేపీ పార్టీ దేశాన్ని రక్షిస్తున్నది అని చెప్పుకొచ్చిండు మోడీ సారు। जब भी कांग्रेस आई है उसने महंगाई को ही मजबूत किया। आदरणीय अध्यक्ष जी, हमारी सरकार ने महंगाई को लगातार नियंत्रण में रखा है। दो दो युद्ध के बावजूद और 100 साल में आए सबसे बड़े संकट के बावजूद महंगाई नियंत्रण में है और हम कर पाए हैं। అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నెహ్రూ, ఇందిరాగాంధీకి దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద నమ్మకం లేదు, అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్ముతలేరు ప్రజలు అని చెప్పి ఓ గీ తీరులు అనుకొచ్చిండు సారు। कांग्रेस का विश्वास हमेशा सिर्फ एक परिवार पर रहा। एक परिवार के आगे वो न कुछ सोच सकते हैं न कुछ देख सकते हैं। ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ పార్టీల కోసం అట్లా మాట్లాడితే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేసినాం ఏమేం సంగతి అని చెప్పి ఓ గిట్లా మాట్లాడుకొచ్చిండు సారు। पहले कार्यकाल में हमने स्वच्छ भारत, उज्ज्वला, आयुष्मान भारत, बेटी बचाओ बेटी पढ़ाओ, उसी प्रकार से सुगम्य भारत, डिजिटल इंडिया, ऐसे कितने ही जनहित के कामों को अभियान का स्वरूप देकर के आगे बढ़ाए। टैक्स व्यवस्था आसान हो इसके लिए जीएसटी जैसे निर्णय लिए और हमारे इन कामों को देख करके जनता ने भरपूर समर्थन दिया। जनता ने बहुत आशीर्वाद दिए, पहले से भी ज्यादा आशीर्वाद दिए और हमारा दूसरा कार्यकाल प्रारंभ हुआ। మొదటిసారి ముచ్చటనే కాదు రెండోసారి గెలిచినాక కూడా చాలా మంచి పనులు చేసినామని చెప్పి గీ తీర్ల చెప్పిండు। जिन उपलब्धियों का देश लंबे समय से इंतजार कर रहा था वो सारे काम हमने दूसरे कार्यकाल में पूरे होते देखे। हम सब ने 370 खत्म होते हुए देखा। इन्हीं माननीय सांसदों के आंखों के सामने और उनके वोट की ताकत से 370 गया। नारी शक्ति वंदन अधिनियम ये दूसरे कार्यकाल में कानून बना। आदरणीय अध्यक्ष जी, अंतरिक्ष से लेकर के ओलंपिक तक, सशस्त्र बलों से संसद तक नारी शक्ति के सामर्थ्य की गूंज उठी। ఇన్నర్ గదుల్లో సారు ముచ్చట, ఇన్ని మంచి పనులు చేసినాం మూడోసారి కూడా మేమే గెలుస్తామని చెప్పి ఓ గీ తీర్ల భరోసా వ్యక్తం చేసిండు మోడీ సారు। और आदरणीय अध्यक्ष जी, अब हमारी सरकार का तीसरा कार्यकाल भी बहुत दूर नहीं है। ज्यादा से ज्यादा 100-125 दिन बाकी है और अब की बार पूरा देश कह रहा है, अब की बार खड़गे जी भी कह रहे हैं। लेकिन अध्यक्ष जी, मैं आमतौर पर ये आंकड़े के चक्कर में नहीं पड़ता, लेकिन मैं देख रहा हूं देश का मिजाज एनडीए को तो 400 पार कर पाई के रहेगा, लेकिन भारतीय जनता पार्टी को 370 सीट अवश्य देगा। చూసిరు కదా 400 సీట్లతోని గెలుస్తాం, కానీ బీజేపీ పార్టీ 370 సీట్లతోని గెలిచేందుకు తయారున్నది అని చెప్పవాటే। కాకపోతే ఇటు ఖర్గే సార్ కూడా గట్టిగానే అరుచుకుంటున్నాడు, బీజేపీ వల్ల మొత్తం దేశం ఆగమయ్యింది అని చెప్పి ఖర్గే సార్ కూడా ఎక్కడ తగ్గలేడు। ఖర్గే సార్ కూడా మొత్తం ఖతర్నాక్ అరుచుకున్నాడు ఇటు మోడీ సార్ను। एक ही पार्टी के कोई क्वालिफिकेशन उसको अप्रोप्रिएट नहीं है, ऐसे लोगों को आरएसएस के लोगों की चुन चुन के डालना बोल के है क्या? अरे मुझे देखो जोशी साहब, आप बात मत करो,
मुझे सब मालूम है, खड़गे जी। तुम्हारे सब ज्वाइंट सेक्रेटरी यहाँ बैठे हैं। ऑनरेबल लीडर ऑफ द पर्सन थ्रू मी ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఖర్గే సార్ ముచ్చట. ఖర్గే సార్ ఒక్కడే కాదుల్లో ఇట్లా ఖర్గే సార్ లెక్క చాలా మంది లీడర్లే మోడీ సార్ను ప్రశ్నించిర్రు. The government must engage in robust diplomatic efforts with countries where our students are studying. Collaborative initiatives are crucial to establish and reinforce safety protocols. సుషిరి గదుల్లో అసెంబ్లీ లెక్కనే పార్లమెంటులో కూడా టక్కబ్బర్ నడుస్తున్నాయి సమావేశాలు. చూడాలి మరి పార్లమెంట్ ఎన్నికలు దగ్గర రాబోతున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో ఏమో. ఇక ఎవరెవరు షురూ చేస్తారా అంటే ఇక మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ షురూ చేసిందులో ఒక ఎంపీని పార్టీలో జాయిన్ చేసుకున్నది. రేపు పొద్దుగాల ఇంకో 3-4 ఎంపీలు కూడా వచ్చేందుకు తయారున్నదని చెప్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ఎంపీ ఎవరు జాయిన్ అయ్యారు ఏం సంగతి? ఇక మరి బీఆర్ఎస్కి అయితే ఇది గట్టి షాకే. మరి ఆ ఎంపీ ఎవరు ఏం సంగతి ఒకసారి చూద్దాం పండి. ఇంకా షురూ అయినయుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ముందుగాల ఎవరు బోని కొడతారా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ బోని కొట్టింది. ఇగో కనిపిస్తున్నది కదా, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ సారు ఇలా కేశినేని గోపాల్ సార్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయిండు. సారు రాకతో మహబూబ్ నగర్ లో సగం ఖాళీ అయింది బీఆర్ఎస్ పార్టీ. అసలు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ సారు కాంగ్రెస్ పార్టీలా ఎందుకు చేరిండు అనుకుంటుండ్రా? అయితే పెద్దపల్లి ఎంపీ టికెట్ కొప్పుల ఈశ్వర్ సార్కు ఇస్తారని జోరుగా ప్రచారం అవుతుంది. ఇంకేముంది, టికెట్ ఎట్లయినా రాదనుకుండో ఏమో గాని కాంగ్రెస్ పార్టీలా కాలు పెట్టిండు. ఈ సార్ ఒక్కడే కాదుల్లో ముందు ముందు ఇంకా 3-4 ఎంపీలు జాయిన్ అయ్యేందుకు తయారుగున్నారు అని రచ్చ నడుస్తోంది. ఇప్పటికే ఎంపీ టికెట్ల కోసం దండిగా దరఖాస్తులు వచ్చినాయి. మరి వాళ్లకు వీళ్లకు ఎట్లా న్యాయం చేస్తారో ఏమో కాంగ్రెస్ పార్టీ. మొత్తం మీద కేసీఆర్ సార్ కాంగ్రెస్ పార్టీకి కత్తులు దూరనికే తయారయ్యిండు. ఇవాళ మరి తెలంగాణ భవన్లో అడుగు పెట్టిండు. అడుగు పెట్టాగానే మరి లీల పంచాయతీ మనం పెట్టిందా, వీళ్ళే లీల పంచాయతీ షురూ చేసి దీని మీద మనం యుద్ధం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మీరు తయారు చేయండి, బహిరంగ సభకి నేను నడుచుకుంటా అంటున్నాడు. ఇవాళ మరి తెలంగాణ భవన్లో ముచ్చట ఎట్లా జరిగింది, ఏం సంగతి, మంత్రులు ఏమన్నారు, సార్ ఏమన్నాడు, ఓసారి చూసొద్దాం పండి. ఎన్ని దినాలని ఎదురు చూసిన బీఆర్ఎస్ కార్యకర్తలకి ఈ రోజు సంధి రంది పోయింది. ఎందుకంటే గులాబీల సార్ కేసీఆర్ బయటకొచ్చిండు కదా. ఇవాళ తెలంగాణ భవన్ లా కేసీఆర్ సారు అడుగు పెట్టిండు. కేసీఆర్ వస్తుండని తెలంగాణ భవన్ మొత్తం పువ్వులతోని ఎట్లా అలంకరించిండ్రో చూడుండ్రి. చూసిండ్రు కదా, కేసీఆర్ సార్ వస్తుండని తెలంగాణ భవన్ మొత్తం కార్యకర్తలతోని నిండిపోయింది. కేసీఆర్ సార్ రాగానే జై కేసీఆర్ అని నినాదాలు చేసిండ్రు. సార్ చక్కగా కార్ దిగిపోతుంటే సీఎం సీఎం అంటే ఆగుండ్రి అట్లా అనకుండ్రి అని గీ తీర్లా సైగ చేసిండు. అటెనక పార్టీ భవన్ లా ముఖ్య నాయకులతోని మీటింగ్ నడిచింది. మీటింగ్ లా నీళ్ల పంచాయతీ మీద, కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఢీగొట్టాలి, ఎంపీ ఎలక్షన్లల్లా సీట్లు ఎట్లా గెలవాలి అనే దాని మీద దిశానిర్దేశం చేసిండు కేసీఆర్ సారు. కేసీఆర్ సార్ పాల్గొనే భారీ బహిరంగ సభకు నల్గొండ జిల్లాల ఏర్పాట్లు బాగానే అవుతున్నాయి. గౌరవ మాన్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశం. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయించింది ఏంటంటే రేపు 13వ తేదీ నాడు నల్గొండ పట్టణ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో మరోసారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి పూనుకుంటున్నాం. నల్గొండ సభ
మరోసారి ఉద్యమ శంఖారావాన్ని పూరించనున్నది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. చూడాలే మరి అప్పటి సందే కాంగ్రెస్ పార్టీకి సూటు పెడుతుండు కేసీఆర్ సారు. ఏం మాట్లాడతారో ఎట్లా కొట్లాడతారో చూడాలే మరి. అన్నమో రామచంద్ర అని చెప్పి దేశంలో బతుకుతున్నాం. ఈరోజు పరిస్థితి ఎట్లున్నది? అన్నానికే దిక్కు లేకుండా పోయింది. బియ్యం ధరలేమో ఆకాశానికి అడుగుతున్నాయుల్లో. గిసొంటి సమయంలో కేంద్రం అయితే మంచి శుభవార్త చెప్పింది. ఆ శుభవార్త ఏంది, ఏం సంగతి ఒకసారి మీరే చూడుండ్రి. దేశంలో ధరలు మండిపోతున్న వేళ భారత్ సర్కార్ మంచి చల్లనైన వార్త చెప్పిందులో. ఇప్పటికే బియ్యం ధర బిర్రుమంటుంది. సామాన్యులకు అందకుండా పేదోళ్ల కడుపు నిండకుండున్నది. ఇసోంటి దీన స్థితిలో దిక్కు లేకుండున్న మనకు దిక్కైతుంది కేంద్ర సర్కార్. బియ్యంను సబ్సిడీలు అందిస్తున్నది. కేవలం 29 రూపాయలకు కిలా 5 కిలోలు 10 కిలోల బస్తాలు ఇస్తున్నది. బియ్యం ఒకటే గాదుల్లో ఇంతకుముందు గోధుమ పిండి శనగపప్పును సబ్సిడీలు అందజేస్తున్న విషయం ఎరకైందే. కేంద్ర సర్కార్ ఈ ముచ్చట తెలిసిన ప్రతి ఒక్కరూ ఇసోంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఇసోంటి నిర్ణయాల వల్లనే అసలు గిసలైన పేదలకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. దీని లెక్కనే ఈ పెట్రోల్ ధరల మీద కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిగుంటదని అనుకుంటుండ్రు. అరే రే, ఈ సినిమా పంచాయతీ మనకు తెలియదా? కానీ సినిమాలు అయితే రోజు ఒకటి షురూ చేస్తున్నారు. మరి మొత్తం మీద సినిమాలు అయితే ముందుకు పోతా ఉన్నాయి. ఇక మరి ఇలా సినిమా ముచ్చట ఏమున్నది, ఏం సంగతి మా భావన అడిగి తెలుసుకుందాం పండి. ఇవాళ మూవీ ముచ్చట్లు అంటారా? మనకి యాత్ర మూవీ అనగానే మనకి వైఎస్ఆర్ బయోపిక్గా 2018లో అయితే చాలా మంచి సూపర్ హిట్ కొట్టింది కదా మనకి యాత్ర మూవీ. ఇప్పుడు యాత్ర 2 అయితే మనకి జగన్ గారు చేసిన పాదయాత్రలు కానీ, ఆయన చేసిన హామీలు, ఆయన చేసిన చాలా రకరకాల పథకాలు కూడా మనకి ప్రజల్లో అయితే చాలా లోతున్నాయి కదా. సో ఇప్పుడు కూడా యాత్ర 2 అనే మూవీ రిలీజ్ కానుంది. సో ఈ యాత్ర 2 మూవీలో అయితే మనకి జీవా గారు మొత్తం జగన్ గారు ఈ పాత్రని అయితే దీంట్లో నిర్మించబడ్డారు. యాత్ర మూవీ ఇలా ఉండగా మనకి ఇప్పుడు ఈగల్ మూవీ మన మాస్ మహారాజా గారి రవితేజ గారి మూవీ అయితే రిలీజ్ కానుంది. సో February 9th ఇది రిలీజ్ కాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఈగల్ మూవీ అనేది ఫుల్ 2 అంటే ప్రీవియస్గా ఆయన తీసిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా డిఫరెంట్ రోల్గా ఉంది. సో దీంట్లో మనకి డైరెక్టర్ కార్తిక్ ఘటకమనేని గారు అంటే ఈయన మనకి సినిమాటోగ్రఫర్గా చాలా మూవీస్ అయితే చేశారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ప్రేమ ఇష్క్ కాదల్ కానీ, ప్రేమ మూవీ కానీ, సో ఇలాంటి కొన్ని హిట్స్ అండ్ ఫ్లాప్స్తో కూడా మనకి కార్తిక్ ఘటకమనేని గారు అయితే చాలా మూవీస్ అయితే తీశారు. సో ఇప్పుడు మనకి ఈగల్ మూవీతో డైరెక్టర్గా అయితే మనకి పరిచయం అవుతున్నారు. సో ఈగల్ మూవీ అయితే డిఫరెంట్ యాక్షన్ మూవీ అనేది చెప్పుకోవచ్చు. సో చూడాలి. సో ఈ మూవీ కూడా ఎలా ఉండబోతుంది అండ్ కొత్త హీరోయిన్తో కూడా మన ముందుకు వచ్చేస్తున్నారు. సో మాస్ మహారాజా గారి ఈగల్ మూవీ ముచ్చట్లయితే ఇలా ఉన్నాయి. సో ఇవి ఇవాళ సినిమా మూవీ ముచ్చట్లు. సో మరో మంచి మూవీస్తో మీ ముందుకైతే వచ్చేస్తున్నారు మీ భావన. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగటుంటా.